రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన యవసం బాగుపడినట్లు చరిత్రలో లేదంటారు. అవును, నిజమే. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బతికి బట్టకట్టినట్లు చరిత్రలో లేదు. అన్నదాతలను ఎవరు దూరం పెట్టినా లేదా రైతన్న కన్నెర చేసినా వాళ్ళిక కాలగర్భంలో కలిసిపోవలసిందే. ఈ విషయం రాజకీయాల్లో ఎన్నోసార్లు నిరూపితమైంది. మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్నదాతలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పేరుతో ఏడాదికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వస్తే రైతు భరోసా, బోనస్, 2 లక్షల రుణమాఫీ అంటూ చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలు మాత్రం అమలు చేయడం లేదు. ముఖ్యంగా రైతులకు ఇస్తామన్న పెట్టుబడి సాయం అందించకపోవడంతో రైతన్నలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారు. అటు రుణమాఫీ అయినా పూర్తి స్థాయిలో జరిగిందా అంటే అదీ లేదు. ఇక పండిన పంటకు బోనస్ అన్నారు, అది బోగస్గానే మిగిలిపోయింది. మరి ఇప్పుడు రైతు భరోసానే వస్తుందేమోనని అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతలో రైతు భరోసాకు షరతులు వర్తిస్తాయనే వార్తలు వినిపిస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటాక బోడమల్లన్న అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కేసీఆర్ గారు చెప్తున్నాడు అన్ని అయిపోయినాయని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయాలని బయలుదేరిండు. ఆయన చెప్తున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అయిపోతుందని. బుద్ధి ఉందా కేసీఆర్ నీకని నేను అడుగుతున్నా. నీకు బుద్ధి ఉందా? ఎందుకంటే సోనియమ్మనే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా 15,000 రూపాయలు నువ్వు 10,000 బిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇదే కాదు, ఉపాధి హామీ కూలీలకు కూడా 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చి ఆదుకోవాలని ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. విన్నాం కదా, గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు భరోసా హామీ. డిసెంబర్ 9 తర్వాత 58 లక్షల రైతులకు ప్రతి ఏటా బ్యాంకు ఖాతాలో ప్రతి ఎకరానికి 15,000 జమ చేసే బాధ్యతని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. భూమి ఉన్న రైతులకే కాదు, కౌలు రైతులకు కూడా ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పారు. ఇదే కాదు, ఉపాధి హామీ కూలీలకు వెళ్లే వారికి కూడా ఏడాదికి 12,000 ఇచ్చే బాధ్యత తమదని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఎన్నికలైపోయాయి, అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని ఏడాది గడిచినా ఇచ్చిన రైతు భరోసా హామీ మాత్రం అమలు చేయలేదు. అయితే ఇచ్చిన హామీలపై అటు ప్రజలు ఇటు ప్రతిపక్షాలు గట్టిగా నిలదీయడంతో తమకు ఖాళీ ఖజానా పెట్టి అప్పగించారని, ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టాల్సి వస్తుందని చెబుతున్నారు. 10 బొచ్చడు తప్పులు, పుట్టెడు అప్పులు. వాళ్ళు చేసిన తప్పులను సర్దిద్దడానికి, వాళ్ళు తెచ్చిపెట్టిన అప్పులను కట్టడానికి, అప్పులు కట్టడానికి మళ్ళా అప్పులు చేయాల్సి వచ్చింది అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టాలంటే మళ్ళా బ్యాంకులో పోయి తేవాల్సి వచ్చింది అధ్యక్ష. ఇవాళ మేము ఎన్ని 1,00,000 కోట్లు తెచ్చినా, 1,27,000 కోట్లు తెచ్చినా వాళ్ళు పెట్టిన పాపం, వాళ్ళు పెట్టిన పాపాల పుట్టను తిరిగి చెల్లించడానికి తల తాకట్టు పెట్టి ఈరోజు మేము పేద రైతులకు ఈరోజు రైతు భరోసానో లేకపోతే వారు కోరుకుంటున్న కౌలు రైతులకో ఇంకొకరికో లేకపోతే మహిళలకు ఇస్తున్న డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు సమయానికి ఇవ్వలేకపోతున్నాం? హాస్టళ్ల బిల్లులు ఎందుకు సమయానికి మేము కట్టలేకపోతున్నాం? ఎందుకు తులం బంగారము కళ్యాణ లక్ష్మి షాది ముబారక్లో ఇవ్వలేకపోతున్నాం? ఇవన్నిటికీ ఉన్న ఆదాయం మొత్తం, తెస్తున్న అప్పులు మొత్తం వాళ్ళు చేసిన పాపాలకు చెల్లించడానికే పోతుంది అధ్యక్ష. ఇదే 1,27,000 కోట్లు, ఇదే 1,27,000 కోట్లు నా దగ్గర ఉంటే వాళ్ళు చేసిన పాపాలకు, వాళ్ళ తప్పులకు, వాళ్ళ అప్పులకు చెల్లించే భారం నా మీద పడకపోయి ఉంటే ఈ 1,27,000 కోట్లతోని తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించేటోని అధ్యక్ష. నేను ఏ రైతు కూడా అన్ని పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి ఉండేటోని అధ్యక్ష ఉండుంటే. మరి హామీలు ఇచ్చే ముందు ఇవి చూసుకోలేదా? ప్రజలకు హామీ ఇచ్చే ముందు వెనుక చూసుకోవాలంటారు. ముందు అప్పులున్నాయని చూసుకోవాలి కదా బ్రో అంటున్నారు జనం. ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ మాఫీ పూర్తి స్థాయిలో జరగకపోవడంతో రుణమాఫీ కాని రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. రుణమాఫీ ఎలాగో కాలేదు, మరి ఇప్పుడు అప్పుడు అంటున్న రైతు భరోసా అయినా వస్తుందా అని అడుగుతున్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఊర్లో చూసినా రైతుల మధ్య నడిచే చర్చ ఒక్కటే, అదే రైతు భరోసా. ఎప్పుడిస్తారోనని ఆశగా ఎదురుచూస్తూ దిగాలుగా మాట్లాడుకుంటున్నారు.
నిజానికి రైతు ప్రభుత్వాలపై ఆధారపడి పంట వేయడు. తన గుండె ధైర్యంతో సాగుబడి మొదలు పెడతాడు. దుక్కి దున్నే నాటి నుంచి పంట చేతికొచ్చి కుప్పనూడ్చి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించే వరకు తన కష్టాన్ని నమ్ముకుంటాడు. నేల తల్లినే నమ్ముకొని నష్టం వచ్చినా దేశానికి అన్నం పెడుతూ వెన్నెముకగా ఉన్నాడు. అలాంటి రైతులను కాపాడుకోవాల్సిన ప్రభుత్వాలు అప్పులు, ఆస్తులు, ఖాళీ ఖజానాలు అంటూ ఇచ్చిన హామీలను వాయిదా వేసుకుంటూ రావడం ఎంతవరకు కరెక్ట్? ఆహార భద్రతకు రైతులే ముఖ్యం. మరి అలాంటి అన్నదాతలు ధీమాగా ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవద్దా? వారికి భరోసాగా ఉండేలా అడుగులు వేయొద్దా? మేము రైతు పక్షపాతం, అన్నదాతలను ఆదుకోవడమే మా లక్ష్యం అంటూ మాటలు చెప్పడం కాదు, చేతల్లో కూడా చూపించాలి కదా. మరి ఆ దిశగా ఎందుకు ప్రభుత్వాలు ఆలోచించడం లేదు? ఇచ్చిన హామీలు నెరవేర్చుదామనుకున్నాం, కానీ అప్పులే మిగిల్చారు. చేద్దామనుకున్నాం, ఖజానా ఖాళీగా ఉంది. ఇలా తప్పించుకోవాలనుకుంటే కుదరదు. ఆస్తులమ్ముతారా, అప్పులు చేస్తారనేది అనవసరం. మాట ఇచ్చారు, అది అన్నదాతలకు. మరి 600 నెరవేర్చాల్సిందే. అలా అని కండిషన్స్ పెట్టి మమ అనిపించుకుందామనుకుంటే కుదరదు. షరతులు వర్తించకుండా అందరికీ భరోసాగా ఉండాలి. వీలైనంత ఎక్కువ మందికి అందేలా సంక్షేమ పథకాలు ఉండాలి. కానీ ఎంత వీలైతే అంతమందిని అనర్హులుగా చేయాలని కండిషన్స్ పెడితే మాత్రం అది ప్రభుత్వానికే నష్టం జరుగుతుంది. రైతులకు మేలు చేసిన ప్రభుత్వాలకు పట్టం కడతారు. అదే రైతుల విషయంలో మొండిగా వ్యవహరిస్తే మాత్రం తొక్కి నారతీస్తారు. ప్రభుత్వాలు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. రైతు భరోసా రైతులకి చెప్పిన డబ్బు ఇంకా ఎక్కువ ఇచ్చినా తప్పులేదు. ఎందుకంటే వ్యవసాయం బాగుపడితే మొత్తం రాష్ట్రం బాగుపడుతుంది. ఇది ఒక తెలంగాణ కాదు, దేశమంతా. డిసెంబర్ 2017లో కేసీఆర్ స్టార్ట్ చేసేది రైతు భరోసా. తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఆయనతో కలిసారు. దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ ఒక కంపల్సరీ స్కీమ్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆలస్యం చేస్తే ఆ ఉపయోగం రైతుకు లేదు. రైతు అన్ని మళ్ళీ అప్పులు చేసుకోవాలి. ఎకరానికని ఇంత ఇచ్చేస్తే ఆయన ఏదో వాడుకుంటాడు, చేసుకుంటాడు రైతు. అన్నిటికంటే ఈవేళ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, జవహర్లాల్ నెహ్రూ మన మొదటి ప్రధానమంత్రి దాదాపు 70 సంవత్సరాల క్రితం ఏమన్నాడంటే, ఏ సమస్య అయినా ఆగొచ్చు, ఏ అవసరమైనా ఆప్ చేయొచ్చు, కానీ వ్యవసాయాన్ని ఆప్ చేయలేము, రైతును ఆప్ చేయలేము. ఆ సమయం, ఆ రోజు నీరు, ఎరువు అవన్నీ పడకపోతే వ్యవసాయం పంట రాదు అని స్పష్టంగా జవహర్లాల్ నెహ్రూ చాలా చక్కటి మాట అన్నారు. ఎవ్రీథింగ్ కెన్ వెయిట్ బట్ అగ్రికల్చర్. అన్నీ ఆగొచ్చు, వ్యవసాయం తప్ప. అది జ్ఞాపకం పెట్టుకుని మన రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ, పర్టిక్యులర్గా తెలంగాణకు పెద్ద అవకాశం. ఎందుకంటే అందరు రైతుల పేర్లు ఉన్నాయి. ఇది అలవాటు పడ్డారు ఈ 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు. వెంటనే ఇది ఏ స్కీమ్ మిగతా ఆప్ చేసినా పర్వాలేదు, కానీ మిగతా అన్నీ పక్కన పెట్టినా పర్వాలేదు, కానీ రైతుకి ఇచ్చేస్తే వ్యవసాయంకి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అది రాబడి వస్తుంది. దానివల్ల ట్యాక్సులు పెరుగుతాయి, పన్నులు పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎక్కడి నుంచో వెళ్ళి ఎవడో 500 కోట్లు 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 500 ఉద్యోగాల బదులు ఇక్కడ మీరు 5,000 కోట్లు ఇస్తే ఫుల్ ఎంప్లాయ్మెంట్ పల్లెటూరులో వస్తుంది. కన్జంప్షన్ డిమాండ్ అంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది. అక్కడ కొనుగోలు శక్తి పెరుగుతుందో యాక్టివిటీ పెరుగుతుంది. అందువల్ల తప్పకుండా రైతు భరోసా స్కీమ్ వెంటనే అందించడం, పోస్ట్పోన్ చేయకుండా చేయటం మాత్రం చాలా అవసరం. చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. ఏడాదిలో సాగు కోసం రైతులకు పెట్టుబడి సాయం కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఎకరాకు 6,000 బ్యాంకు ఖాతాలు జమ చేసేది. ఏడాదిలో రబీ, ఖరీఫ్ సీజన్లకు ఉపయోగపడేలా 2 దఫాలుగా ఈ నిధులను నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తూ వచ్చింది. అయితే రైతులకు ఇది సరిపోవడం లేదు. ముష్టి వేసినట్లు వేయడమేంటి? మేమొస్తే 15,000 చేసి వారికి భరోసా ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. అయితే కాంగ్రెస్ అధికారాలకు వచ్చి ఏడాది గడుస్తున్నా రైతులకు ఇచ్చిన రైతు భరోసా పథకం నిధులను మాత్రం విడుదల చేయలేదు. దీంతో తెలంగాణ రైతాంగం నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంక్రాంతికి రాష్ట్రంలోని ప్రతి రైతుకు రైతు భరోసా నిధులను వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని రేవంత్ సర్కార్ మాటిచ్చింది. అయితే ఈ రైతు భరోసా వర్తించాలంటే మళ్లీ ఓ మెలిక పెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం ఇచ్చినట్లు అందరికీ లేదట. సాగు భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తారట. అందుకే వ్యవసాయ శాఖ అధికారులతో సాగుపై వివరాలు సేకరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా రైతులు చెప్పింది మాత్రమే నమోదు చేసుకుని వివరాలు అందిస్తున్నారని, వీళ్లను నమ్ముకుంటే ఖర్చు పెరిగిపోతుందనుకొని శాటిలైట్ డేటాపై ఆధారపడిందట రేవంత్ సర్కార్. అంతేకాదు 7 ఎకరాలు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు లిమిట్ పెట్టాలా అనే ఆలోచనలు కూడా ఉంది. ఈ విషయంలో అటు ప్రభుత్వంలోని పెద్దల మధ్య కూడా ఏకాభిప్రాయం కుదరలేదట. కొందరు 7 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలంటే,
లేదు లేదు 10 ఎకరాల వరకు ఇవ్వాలని మరికొందరు అన్నారట. ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే ప్రభుత్వం మీద భరించలేనంత భారం పడుతుందనే ఆలోచనలో రేవంత్ సర్కారు ఉంది. అందుకే 7 ఎకరాల వరకు మాత్రమే వర్తింప చేయాలనుకుంటున్నారట. నిజానికి 5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనుకుంటున్నారట. అయితే పీఎం కిసాన్ కూడా 5 ఎకరాల లిమిట్ ఉంది. అలా కాకుండా 7 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందని కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వాలని డిసైడ్ చేశారట. అంటే కుటుంబంలో ఎంతమంది పేరున భూమి ఉన్నా ఆ కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ ఇంట్లో ఒకరికి మాత్రమే ఇవ్వాలని ఆలోచన చేస్తుందట. అందులోనూ బీడు భూములు, గుట్టలు, రాళ్లు, ఫామ్ హౌస్లకు, ఉద్యోగులకు ఆదాయ పన్ను చెల్లించే వారికి రైతు భరోసా ఇవ్వొద్దనే భావనలో ప్రభుత్వం ఉంది. దేశానికి వెన్నెముకగా ఉన్న రైతన్నకు సాయం చేయాలంటే ఇన్ని షరతులు విధించాలా? ఎన్నో కార్యక్రమాల పేరిట ఎంతో ఖర్చు చేస్తారు. రైతు విషయం వరకు వచ్చేసరికి కండిషన్స్ అప్లై అంటారు. ఎందుకోసం? రైతులు తీసుకునేవాళ్లు మేమిచ్చేవాళ్ళమనే అజమాయిషీ చెలాయిస్తున్నట్లా, లేకపోతే ఏ రైతు ప్రశ్నించడనా? ఒకవేళ ప్రశ్నిస్తే అణిచివేయొచ్చని అహంకారమా అని కొందరు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చినా అది ఉడతాబత్తి సాయమే. నిజానికి వారికి ఈ ప్రభుత్వాలు ఇస్తుంది చాలా తక్కువ. రైతులకు పెట్టుబడి సాయం అని ప్రభుత్వం చెప్పుకుంటుంది, కానీ పంట తీయడానికి వారికి అయ్యే ఖర్చులు ఈ ప్రభుత్వాలు ఇచ్చేది ఉడతాభక్తి సాయమే. మరి అలాంటప్పుడు ఇంతలా ఆలోచనలు చేయడమేంటని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కొత్తగా ప్రవేశపెడుతున్నారంటే కాదు. గతంలో రైతు బంధు పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న మోదీ సర్కారు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరుతో ప్రతి ఏటా అర్హులైన రైతులకు 6,000 అందిస్తోంది. వ్యవసాయానికి ఊతమందించేందుకు 2019లో ఈ పథకాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సాయంగా ఏడాదిలో 3 సార్లు 2,000 చొప్పున 3 విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఎందుకు జాప్యం చేస్తోంది? దేశంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఏది ఆగిపోయినా రైతు తన వ్యవసాయాన్ని మాత్రం ఆపడు. ఎందుకంటే దేశానికి బువ్వ పెట్టేదే రైతు. అలాంటి రైతు ఆత్మాభిమానం దెబ్బతీసేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తే చరిత్రలో కలిసిపోతారు. అందుకే వెనకేం జరిగింది, ముందేం జరగబోతుందనేది ఆలోచించి అన్నదాతల పట్ల అనుకూలంగా ఉండడమే ఏ ప్రభుత్వానికైనా శ్రేయస్కరం. కండిషన్స్ పేరుతో వారి మనసు నొప్పిస్తే మాత్రం అది వారికే నష్టం అనేది గుర్తుంచుకోవాలంటున్నారు ప్రజలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.